నమః. ఓం శ్రీ మాత్రే నమః. దుర్గాదేవిని నవదుర్గా స్వరూపాలు ఆరాధిస్తూ జరుపుకునేది శరన్నవరాత్రులు అంటే. నవదుర్గా స్వరూపాలకు భారతదేశంలో అందున పవిత్ర కాశీ క్షేత్రంలో ఆలయాలు ఉండటం విశేషం. ఆ నవదుర్గా స్వరూపాల్లో 7వ రూపమైన కాలరాత్రి దేవికి అంకితం చేయబడిన ఆలయం పవిత్ర కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ విశ్వనాథ్ ఆలయానికి సమాంతరంగా ఉండే కాళికా గల్లీలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శుభంకరి అని కూడా పిలుస్తారు. ఎర్రరాతి ఆలయంలో కాలరాత్రీదేవి నల్లరాతి విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి ముఖాన్ని మాత్రమే దర్శించగలుగుతాము. మిగిలిన భాగమంతా దుస్తులు, ఆభరణాలు, దండలతో అలంకరించబడి ఉంటుంది. ఈ అమ్మవారు భయంకరమైన ముఖంతో నోటిని తెరిచి ఎర్రటి నాలుకను బయటకు పెట్టి ఉగ్రంగా దర్శనమిస్తుంది. కాలరాత్రీదేవి రూపం చాలా భయంకరంగా శత్రు సంహారినిగా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్టుగా చతుర్భుజాలు ఎందు ఒక చేతిలో ఇనుపముళ్ళు, ఇంకొక చేతితో ఖడ్గాన్ని ఆయుధాలుగా ధరించి వరద అభయ హస్తాలతో గాడిద వాహనం కలిగి భీతిని కలిగేట్టు ఉంటుంది. కాల అంటే మృత్యువు, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. అందుకే ఈ తల్లిని ఆరాధించటం వలన మనలో అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ తల్లి మనోన్మయ స్థానానికి అధిదేవత. ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం కదంబం. వారణాసిలో ఈ కాలరాత్రి మాతను దర్శించడం వలన మరణ భయం తొలగి అంతర్గత శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. నేటికి నవరాత్రి యొక్క 7వ రోజున దూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.